హామీలు, ప్రెస్ మీట్లు, హోటల్ దాటాలి, కానీ అమలు మాత్రం ఆచరణకు మాత్రం గడప దాటట్లేదు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన ప్రాజెక్టులకి, నిధులకి, మంజూరు చేసిన పనులకి కొబ్బరికాయలు కొట్టుకుంటా కాలక్షేపం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఒక కొత్త పథకం తీసుకురాకపోగా అడపో అప్పుడో ఇప్పుడు వచ్చే నిధుల్ని కూడా కాంగ్రెసేతర గ్రామాలలో కేటాయించకుండా కేవలం కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా గెలిచిన కాంగ్రెస్ గ్రామ పంచాయతీలకి నిధులు కేటాయిస్తామని చెప్పేసి నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పడం అనేది విచిత్రం. ఈరోజు అభివృద్ధి లక్ష్యంగా నిధులు కేటాయించాలి, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించాలి. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి ఎంతసేపటికి మా కాంగ్రెస్ వాళ్ళకి, మా కాంగ్రెస్ గెలిపించిన గ్రామాలకే నిధులు కేటాయిస్తామని చెప్పేసి నిర్భీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళు నిధులు జేబుల నుంచి ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తే కండువ మార్చుకోలేదనే నెపంతో ఇంతవరకు వాళ్ళ నిధులు రిలీజ్ చేయట్లేదు. వాళ్ళ వెనక పనిచేసి ఎంపీ రికార్డు సబ్మిట్ అయిన వాళ్ళే నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు, విడుదల చేస్తూ ఉన్నారు. ఈ నిష్పక్షపాతంగా నడవాల్సిన రాజ్యాంగ పరిధిలో పనిచేసే వ్యవస్థ కూడా అడుగులకు అడుగులు వచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జిల్లా అధికారి కలెక్టర్ గారి దృష్టికి ఇవాళ కోదాడు నియోజకవర్గంలో ఏదైతే వివక్ష జరుగుతూ ఉందో ఆ వివక్ష అన్ని విషయాలను కూడా రికార్డులతోని, ఆధారాలతోని ఇప్పటి వరకు నిధులు ఏ గ్రామాలలో ఏ రకంగా కేటాయించారు, అసలు రూపాయి కూడా నోచుకొని గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న, కాంగ్రెసేతర పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలలో ఒక్క నయా పైస కూడా అభివృద్ధికి ఇవ్వకుండా ఈ వివక్ష చూపుతున్న ప్రజాప్రతినిధుల వ్యవస్థ కాకుండా అధికారులుగా మీకు కూడా బాధ్యత ఉంది. వెంటనే గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులలో నిష్పక్షపాతంగా అన్ని గ్రామాలకు సమానంగా నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు విజ్ఞాపన పత్రము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా సానుకూలంగా వారు స్పందించారు, న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లలో ఏదైతే వివక్ష జరుగుతూ ఉందో అరువులకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 3,000 ఇళ్లనే రేపు 2వ విడతకి ఇస్తామని అంటున్నారు. ఇవాళ కోదాడు నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామంలో పైలట్ గ్రామంగా 70 నుంచి 100 ఇళ్లను మాత్రమే నిర్మాణం చేపట్టారు. అవి కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. అంటే 6 మండలాలకి 600 వేసుకున్నా కానీ 600 ఇళ్ళు తప్ప ఇవాటి వరకు 2,400 ఇళ్ళు అతి లేదు గతి లేదు, పక్కన లేదు. మళ్ళీ 2,000 ఇళ్ళు అదనంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. అది కాగితాల వరకే పరిమితం. ఒకవైపు కలెక్షన్లు కాంగ్రెస్ ఏజెంట్లు చేస్తూ ఉన్నారు. అరువుల్ని గుర్తించాలి, అరువులకు మాత్రమే ఇవ్వాలి, అనర్వుల్ని ప్రకటించి డబ్బులు అడుగుతున్నామనంటే మాత్రం చూస్తూ ఊరుకోము. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా న్యాయం చేస్తారనే నమ్మకం మాకు. నిష్పక్షపాతంగా ఇందిరమ్మ ఇండ్లను, నిష్పక్షపాతంగా ఇందిరమ్మ ఇండ్లను, పెండింగ్ బిల్లులను, పెండింగ్ బిల్లులను, పెండింగ్ బిల్లులను పోదాము. అంటే ఎక్కడ ఏదైనా నీకు ఐడియా ఉంటుంది. ఎక్కడ ఒక స్పాట్ చెప్తే ఛాయ్ తర్వాత ఎక్కడ అంటే ప్లేస్ ఒకటి చెప్తే సర్పంచులకు వెంటనే, సర్పంచులకు వెంటనే, సర్పంచులకు వెంటనే నిష్పక్షపాతంగా ఇందిరమ్మ ఇళ్లను, నిష్పక్షపాతంగా ఇందిరమ్మ ఇళ్లను, నిష్పక్షపాతంగా ఇందిరమ్మ ఇళ్లను, నిష్పక్షపాతంగా ఇందిరమ్మ ఇళ్లను, పెండింగ్ బిల్లులను, పెండింగ్ బిల్లులను